చదువుతున్నా గమనించండి. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువు నందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. అయితే మనము ఏంటి ఎప్పటికీ ఇక ఏంటి తీము స్థిరంగా ఉండాలి, స్థిరంగా ఉండాలి, ఊకే స్థిరంగానే. దానికి మూలవాక్యం కూడా ఇచ్చిన, మూలవాక్యంలో కూడా ఏముందని మనం గ్రహించాలి. అయితే దేవుడు నాకు ఒక 6 విషయాలను దాంట్లో నుంచి బయలుపరిచాడు. ఏంటిదంటే ఫస్ట్ థింగ్ స్థిరుడు, తర్వాత కదలని వారు, తర్వాత ప్రభు కార్యంలో పాలుగొంపులు పొందుకున్నవారు, తర్వాత సంఘం అభివృద్ధి పరచబడడానికి హెల్ప్ చేసేవాళ్ళు, తర్వాత ఆసక్తి పరులు, తర్వాత లాస్ట్కి ఉండుట లేదంటే ఉండు లేదంటే ఉండుము. ఈ 6 విషయాలు దేవుడు బయలుపరిచినారు. అయితే ఈ 6 విషయాలను షార్ట్ గా 5 నిమిషాలే షార్ట్ స్పీచ్ అంటే సిస్టర్ మీరు 6 విషయాలు చెప్తారు, గంట సేపు చెప్తారంటే నేను గంట సేపు చెప్పాను. 5 నిమిషాలనే క్లోజ్ చేస్తాను, ఎందుకంటే షార్ట్ స్పీచ్ కూడా షార్ట్స్ గానే ముగిస్తాను. ఫస్ట్ స్థిరులు. అయితే మనము యవ్వన ప్రాయంలో ఉన్నాము. ఇంకొకటి ఏంటంటే మనము ఎడ్యుకేషన్ లో ఉన్నాము, నెక్స్ట్ ఆధ్యాత్మికంగా కూడా ఉన్నాము. అందుకనే దేవుడు మనల్ని మీరు వట్టిగా రాలేదండి, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ దేవుని ప్రణాళిక ఏర్పాటుని బట్టి మాత్రమే ఉంటారు. నేను అక్క పోతా అంటే వచ్చినా, నేను అన్న పోతా అంటే వచ్చినా, చెల్లె పోతా అంటే వచ్చినా కాదు, దేవుడు పొమ్మంటే వచ్చిండ్రు మీరు. కాబట్టి దేవుడు ఏర్పాటు ఇది నమ్ముదాం, విశ్వసిద్దాం. ఫస్ట్ స్త్రీలోకి వెళ్ళిపోదాం. స్థిరులు. అయితే మనం యవనస్తుల మోస్ట్లీ ఏంటిదంటే ఎవరన్నా అన్న వాళ్ళు కాల్ చేస్తారు. ఎగ్జాంపుల్ కాల్ చేసి తమ్ముడు అంటే అన్న ఇప్పుడు ఒక్క 5 నిమిషాలలో వస్తాను, కానీ వాడు గంటైనా రాడు. చిన్న చిన్న విషయాలే మనకు అనిపిస్తాయి కానీ ఆ చిన్న విషయాలే రేపు పెద్దగా అయితే. కాబట్టి మనం తీసుకున్న ప్రతి చిన్న నిర్ణయము దాంట్లో స్థిరంగా మనము ఉండాలి. అంటే మనం ఒక నిర్ణయం వాళ్ళకి చెప్పేటప్పుడు దీనికి నేను కట్టుబడి ఉంటానా లేదా అని కూడా మనం ఆలోచించుకోవాలి. ప్రామిస్ అన్న, నేను ప్రామిస్ చేస్తాను. ఇప్పుడు అన్న ప్రవీణ్ అన్న ఆఫ్టర్నూన్ మెసేజ్ లో చెప్పింది కదా, మీరు చేయొద్దని మీరు నిర్ణయం తీసుకుంటానంటే ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడింది కాబట్టి అబ్బా దేవా నేను ఉంటాను, నేను నిజంగా ఉంటాను, ప్రామిస్ దేవా అనేసి మనం నిర్ణయం ఇస్తాము దేవుడికి. కానీ దాని తర్వాత ఒక 5 రోజులు, వారం రోజులు, నెల రోజులు ఉంటాం. తర్వాత ఫ్రెండ్ వచ్చింది అనుకోని వాడిని పట్టుకొని ఉరుకుడు అంటే స్థిరత్వం, దెర్ ఇస్ నో స్థిరత్వం ఉండదు. సో ఇప్పుడు ఈ వాక్యం, ఈ మూల వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, నాతో మాట్లాడిన దేవుడు మీతో కూడా మాట్లాడుతున్నాడు. మనము నిర్ణయం తీసుకోవడంలో మన నిర్ణయాల విధంగా స్థిరంగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. తర్వాత కదలని వారు. మనం శోధనలు వచ్చినప్పటికీ ఇప్పుడు కొంతమంది బ్లాక్ మ్యాజిక్ అంటారు కదా, అది ఉంటుందా అని ఉండదని అనుకునేరు, ఉంటుంది తప్పకుండా. ఎందుకంటే దేవుడు ఉన్నాడని నువ్వు నమ్మితే దానికి ఆపోజిట్ కంపల్సరీగా ఉంటుంది. సో మనకు శోధనలు వస్తే మనము అక్కడ అడిగించుకుంటాం, ఇక్కడ అడిగించాం. లేదంటే పెళ్లిళ్ళు వస్తే మంచి రోజు కాదట మంగళవారం, అంటే మంగళవారం మంచి రోజు కాలేదు. దేవుడు ఇచ్చిన 7 రోజులు మంచియే, లేదంటే 70 రోజులు ఇచ్చినాడు దేవుడు. సో దేవుడు ఇచ్చిన 7 రోజులు మంచియే. మనం శోధనలో కూడా కదిలింపబడకుండా దేవుడి కోసం నిలబడదాము. మన కోసం కూడా, మన కుటుంబాల కోసం కూడా మనం నిలబడదాం. తర్వాత ప్రభు కార్య అభివృద్ధి అనేసి అక్కడ ఉంది. అయితే దాన్ని మనం డివైడ్ చేసుకుంటే ప్రభు కార్యము లేదంటే అభివృద్ధి 2 భాగాలుగా విభజించుకుంటే దేవునికి సంబంధించిన ప్రతి కార్యంలో కొంతమంది పండగ క్రైస్తవులు లేదంటే బాప్టిస్ట్ చర్చెస్ లో BYF యూత్స్ నడుస్తూ ఉంటాయి. BYF కి ఏమో తక్కువ మంది వస్తారు, యూత్ రిట్రీట్స్ కి ఏమో ఎక్కువ మంది వస్తారు, యూత్ క్రిస్మస్ లకి ఏమో ఎక్కువ మంది కనబడతారు. పండుగలకి అయితే అన్న చెల్లె అక్క రండక్క, యూత్ కి రండక్క అంటే వస్తాం, తప్పకుండా వస్తాం, నెక్స్ట్ వీక్ వస్తాం, నెక్స్ట్ వాడు పండగకి మాత్రం కనబడతాడు, మళ్ళీ కనబడడు. లేదంటే మనం వాళ్ళ ఇంటికి పోతేనే కనబడతాడు వాడు, లేదంటే మళ్ళీ కనబడ్డాడు. సో వాళ్ళ కోసం ప్రార్థించే వాళ్ళని కూడా మనం దేవుని పనిలో పాలపంపులు పొందుదాము, ఇతరులను కూడా నడిపిస్తాము. తర్వాత అభివృద్ధి విషయంలో, అభివృద్ధి అంటే సంఘాభివృద్ధి అంటే ఏంటిదంటే ఓన్లీ ఖజానా నిండడం మాత్రమే కాదు, ఆత్మీయ అభివృద్ధి. మనం ఆత్మీయంగా ఎంత ఫలభరితంగా ఉన్నాం, అది కూడా ఇట్స్ ఎ డెవలప్మెంట్ టు ద చర్చ్. తర్వాత ఆసక్తి. మనము ఆసక్తి అంటే దేవుడి ప్రార్థనలోనే ఆసక్తి అట్లా కాదు, మనము వచ్చుటలో ఫస్ట్ ఆసక్తి కలిగి ఉండాలి. నువ్వు ఎట్లాంటి దానివో లేదంటే ఎట్లాంటి వాడవు, నువ్వు చర్చికి వచ్చే నీ కదలికని బట్టే తెలుస్తాయి. కొంతమంది మెల్లగా వస్తుంటారు, పోదాం ఈ వాక్యం వరకు అనుకుంటా. కొంతమంది అక్కడ ఇంటి దగ్గర స్టార్ట్ అయితే వచ్చే వరకు ఫాస్ట్ వస్తూనే ఉంటారు. అంటే నీ నడకని బట్టి చెప్పొచ్చు నువ్వు ఏ విధంగా నువ్వు చర్చికి ఎంటర్ అవుతున్నావు. అంటే నువ్వు ఆసక్తితో ఎంటర్ అవుతున్నావా, లేదంటే నువ్వు మెసేజ్ టైంకి వెళ్దాంలే, లేదంటే శృతి అరుణ టైంకి వెళ్దాంలే, ప్రకటన టైంకి వెళ్దాంలే, కనుకల టైంకి వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. సో మనము వచ్చుటలో ఫస్ట్ ఆసక్తి చూపించాలి. తర్వాత ఇచ్చుటలో అంటే నీ తలాంతులను వాడుకోవడంలో నువ్వు ఆసక్తి చూపించాలి.
నువ్వు చేస్తున్న పనిలో కానీ, నీకున్న పాకెట్ మనీలో కానీ, నువ్వు చేస్తున్న ఉద్యోగంలో కానీ దేవునికి ప్రథమ ఫలమును ఇచ్చే వారంలో కూడా మనము ఆసక్తిని చూపించాలి. తర్వాత నడిపించటంలో, నువ్వు నడవడం మాత్రమే కాదు, నడిపించటంలో కూడా నువ్వు ఆసక్తిని కనపరిస్తే నీతో పాటు నీ ఫ్రెండ్ కూడా బాగుపడతాడు. వాడు బాగుపడదు, నేనే బాగుపడాలంటే మనం క్రిస్టియన్సే కాదు, మనం క్రిస్టియానిటీలో ఉన్నాం కాబట్టి మనం నడవాలి, మనతో పాటు నడిపించాలి. సో లాస్ట్ గా ఉండు, అంటే ఈ పైన చెప్పిన 5 మనం కలిగి ఉంటే